వైసీపీ అధినేత జగన్ భీమవరం పర్యటనలో చేసిన ఆరోపణలపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పచ్చి అబద్దాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 6 సార్లు ఆక్వాఫీడ్ ధరలు పెంచారని, కిలో 86 రూపాయల నుంచి 110 రూపాయలకు పెంచారని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక కిలోకు 6 రూపాయలు తగ్గించామని స్పష్టం చేశారు. విద్యుత్ టారిఫ్పై మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదన్నారు. దోపిడీకి, సిండికేట్కి, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే అది గొడ్డల పార్టీ అధ్యక్షుడని చెప్పి నేను చెప్పడం కాదు, నిద్రలో ఎవడికి లేపి అడిగినా సరే ఆయన పేరు చెప్తారు. ఈరోజు లిక్కరు మొత్తం నువ్వే, కొట్టు నీదే, తయారు నీదే, బాటిల్ నీదే, ట్రాన్స్పోర్ట్ నీదే, మొత్తం లిక్కర్ అంతా ఈ రాష్ట్రంలో దోచుకున్నావు. శాండ్ అంతా దోచుకున్నావు సింగిల్ హ్యాండ్తో. మైన్స్ అన్నీ దోచుకున్నావు. ఈ రాష్ట్రంలో ఎక్కడ భూములుంటే భూముల మీద కొన్నేసి మొత్తం భూములన్నీ దోచుకొని లక్షల కోట్ల రూపాయలకి నువ్వు అవినీతి చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు నీ అబద్దాల నోటితో చెప్పినటువంటి ఏవైతే కంపెనీలు నిన్నో మొన్నో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుట్టినటువంటి కంపెనీలు కావివి. నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కంపెనీలు ఉన్నాయి. గొడ్డల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కంపెనీలు ఉన్నాయి. ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏదో కొంతమందే వచ్చి కంపెనీలు పెట్టినట్టుగా నువ్వు ప్రజలకి మభ్య పెడుతున్నావు. ఇది ప్రజలు ఒకసారి వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. 2019 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ఉన్న రోజు ఫీడ్ ధరలు 87 రూపాయలే ఉండేది. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 సార్లు ఇంటర్నేషనల్ మార్కెట్లో రా మెటీరియల్ ధరలు పెరగకపోయినా కంపెనీలతో మిలాఖత్తై నువ్వు ధనదాహం గురించి 6 సార్లు పెంచి 110 రూపాయలు కేజీకి చేశావు. దీనికి ఆన్సర్ చేయమని ముందు చెప్తున్నాను. మేము అధికారంలోకి వచ్చాం, వెంటనే 6 రూపాయలు ఈ కేజీ మీద తగ్గించాం. రెండవది పవర్ టారిఫ్ గురించి మాట్లాడాడు. పవర్ టారిఫ్ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడుందని చెప్పి నేను అడుగుతున్నాను. ₹50 ఇచ్చావు. ఎవరికి ఇచ్చావు? ఎవరైతే ఆక్వా జోన్లో ఉన్నారో వాళ్ళకే ఇచ్చావు. ఎవరైతే 10 ఎకరాల లోపు రైతు ఉన్నాడో వాడికే ఇచ్చావు. ఎంతమంది నష్టపోయారు? 10 ఎకరాలు పైబడే ఎక్కువ మంది ఆక్వా రంగంలో ఉంటారు. వాళ్ళకి నువ్వు ఇచ్చిన సబ్సిడీ అందలేదే. మేము మేనిఫెస్టోలో పెట్టాం, మేము అధికారంలోకి వస్తే జోను నాన్ జోను నిబంధన పెట్టకుండా 10 ఎకరాలు పైబడి ఉన్న ₹1.5 ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ₹50 50 కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి జీవో ఇచ్చాం. మేము సంవత్సరానికి 1150 కోట్లు దీనికి ఖర్చు పెడుతున్నాం. నేనే పవర్ సబ్సిడీ ఇచ్చాను, మొత్తం నేనే ఉద్ధరించానని చెప్పిన వ్యక్తివు నువ్వు సంవత్సరానికి ఈ రంగానికి 750 కోట్లు సబ్సిడీ ఇస్తే మేము జోను నాన్ జోను ఏ ఎకరాల సంబంధం లేకుండా 1175 కోట్లు ఈ రంగానికి సబ్సిడీ ఇస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్ ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే 25 kV ట్రాన్స్ఫార్మర్ కి 67,000 రూపాయలు ఛార్జ్ చేసేవారు. వచ్చిన తర్వాత 67,000 నుంచి 3,24,000 పెంచావు. దీనికి ఆన్సర్ చేయి. వాస్తవం కాదా లేదా? నువ్వు రా, నీకు రావడానికి సిగ్గు. ఆన్లైన్లో తీసుకోమంటున్నాను. నీకు నచ్చిన విలేకరు, నీ సాక్షి విలేకరైనా పర్లేదు, ఒక మనిషికి పెట్టు. నువ్వు చెప్పు, నేను చెప్తాను. వాస్తవాలు ప్రజలు గమనిస్తారు.